వార్ 2 మూవీతో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు తారక్. వార్ 2 షూటింగ్ కోసం ఇటీవల ముంబై వెళ్లిన ఎన్టీఆర్ బీ-టౌన్ స్టార్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. RRRతో బాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన అక్కడ స్టార్ హీరోలతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లారు. ఇక నైట్ నుంచి ఆ ఫోటోలు, వీడియోలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే వార్ 2 మూవీని బ్రహ్మాస్త్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్ రా ఏజెంట్గా కనిపించనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుగా విడుదలవ్వనున్నట్టుగా సమాచారం. ఇక నిన్న డిన్నర్ పార్టీకి హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీ, బ్రహ్మాస్త్రం మూవీ హీరోయిన్లు రణ్బీర్, ఆలియా, నిర్మాత కరణ్ జోహర్ కూడా వచ్చారు. మొత్తానికి అటు బ్రహ్మాస్త్ర, ఇటు వార్ 2 మూవీ టీమ్స్ కలయికగా ముంబైలో నిన్న రాత్రి డిన్నర్ పార్టీ సాగింది. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో కొత్త టాక్ మొదలైంది. అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన బ్రహ్మాస్త్రకు సీక్వెల్గా ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా 2025లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2లో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీ నార్త్లో కూడా భారీ హిట్ అయింది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అక్కడ ఒక రేంజ్లో పెరిగింది. దీంతో వార్ 2 మూవీలో హృతిక్ రోషన్కి ఆపోజిట్ క్యారెక్టర్ కోసం తారక్ను మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ కూడా తెగ వెంట పడుతున్నారు. మరి బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్కు పెరుగుతున్న స్టార్డమ్ని చూసి అక్కడ మేకర్స్ మరిన్ని సినిమాలకు ఆయన తీసుకోవడం పక్కా అని చెప్పవచ్చు. మరి బ్రహ్మాస్త్ర 2 వార్తలపై ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి. చూసారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.